ఓకే అండి, అన్ని ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. సొరకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే అండి, పప్పు అయితే ఉడికిపోయింది మెత్తగా. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇదో పప్పు గుత్తితో అయితే వెనిపేసుకుందాం. ఉల్లిగడ్డ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఓకే అండి, సాంబార్లో వేసుకోవడానికి సొరకాయ, ములక్కాయలు, క్యారెట్, బెండకాయలు, టమాటాలు, కరివేపాకండి. వీటన్నిటిని శుభ్రంగా నీట్గా కట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే అండి, స్టవ్ వెలిగించాను, గిన్నె పెట్టేసుకున్నానండి. ఆయిల్ పోసుకుందాం. ఓకే అండి, ఒక 2 పావులు అయితే ఆయిల్ పోసుకున్నాను. తాలింపు గింజలు వేసేసుకుందాం. ఎండుమిర్చి వేసేసుకున్నాను. ఇప్పుడైతే సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసుకున్నానండి. వేసుకొని కలుపుకుందాం. కలిపేసుకున్నానండి. కరివేపాకు వేసేసానండి. వేసుకొని కలుపుకుందాం. సాంబార్ చేయడం అంటే చాలామంది భయపడతారు లేట్ అవుద్దని. తక్కువ టైంలో సాంబార్ ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. చూసి వేసుకోవాలండి, తగు మోతాదులో వేసేసుకొని కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఓకే అండి, ఒక చెంచాడు కారం వేస్తున్నాను. కారం వేసుకొని కలుపుకోవాలండి. నేను ఇప్పుడు చేసే సాంబార్లో సాంబార్ పొడి కూడా అవసరం లేదండి. ఏ పొళ్ళు అవసరం లేదు, న్యాచురల్గా టేస్ట్ వస్తుంది. సాంబార్ పొడి వేయదలుచుకోలేదు, అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. చిటికెడంతా పసుపు వేసుకుందాం. ఆల్రెడీ పప్పులో వేసేసాను. వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని చింతపండు గుజ్జు పిసికేసుకుందాం. ఓకే అండి, చింతపండు పులుసు పోసుకున్నాను. ఇది ఒక 10 మినిట్స్ మసలనివ్వాలండి. పప్పు నిమ్మలంగా అంటే లాస్ట్కి వేసుకోవాలండి, ఆల్రెడీ ఉడికింది కాబట్టి. ముందుగా ఇవి చింతపండు పులుసులో ఉడకాలండి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్లో ఉడుకుతుందండి. ఓకే అండి, ఇప్పుడు ఈ పప్పు ఇందులో పోసుకోవాలండి. కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలండి. సాంబార్ రెడీ అవుతుందండి. వేడివేడి సాంబారు. చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసాను. ఒక 5 మినిట్స్ మసలనివ్వాలండి. వేడి సాంబార్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మసిలితే సరిపోతుంది. ఏ మసాలాలు, ఏ పౌడర్స్ అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా.
చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏ మసాలాలు లేకుండా న్యాచురల్గా టేస్టీ టేస్టీ సాంబార్. ఓకే అండి, వేడివేడి సాంబార్ రెడీ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తేనే నోరుతుంది. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి సాంబార్ రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడిగా సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడిగా టేస్టీ టేస్టీ అయినటువంటి సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరూరిపోతుంది. సాంబారు అప్పడాలు కాంబినేషన్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.